ఆగండి, దయచేసి ఆగండి, సమయం లేదు. 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. కృష్ణాని గారు, సో ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేస్తానంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజల కోసం కూలీలాగా పనిచేస్తాను. సో ఆ మాట ఇప్పటి వరకు ఏ మంత్రి మాట్లాడిన పరిస్థితి లేదు. వాస్తవంగా అయితే ప్రజాప్రతినిధులందరూ కానీ ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా ప్రజా సేవకులండి. సేవకులంటే ఎవరు? కూలీలేగా. అవును, ఆయన సినిమా భాషలో చెప్పాడు పవన్ కళ్యాణ్, అంతే, కూలీ అని. సేవకుడు వాస్తవంగా వాళ్ళకి సేవ చేసేటువంటి వాడు. కానీ అది మర్చిపోయి ఓట్లు వేయించుకునేంత వరకేమో దండం పెట్టి మీరే మా దేవుడు అంటారు. ఓట్లేసి గెలిచిన తర్వాత ఏమో వాళ్ళ భుజాల మీద వెక్కి నాట్యం చేస్తారు, ప్రజల భుజాల మీద. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకి 164 కూటమికి వచ్చాయి అని అంటే ఎంతో బాధ్యతగా ఉండాలి, మన మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఈ విధమైనటువంటి తీర్పు మనకి ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడినటువంటి తీరుకు, ఆయన హావభావాలకి, ఆయన బాడీ లాంగ్వేజ్ కి, ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మాట్లాడేటువంటి మాటకి, భాషకి, హావభావాలకి, ప్రతి దానికి అకౌంటబిలిటీ ఉండేటువంటి విధంగా బాధ్యత తన భుజస్కంధాల మీద అతి పెద్ద బాధ్యత ఉంది. ఈ ఏదైతే ఈ పదవి అనేటువంటిది, డిప్యూటీ సీఎం అనేటువంటిది, ఇదేదో పూల కిరీటం కాదు, ఇది ముళ్ళ కిరీటం లాంటిది. ఎందుకంటే బాధ్యతను నిర్వర్తించలేదు అనుకోండి. అరే పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు, సీఎం అని అడిగితే సీఎం కావాలని కదా రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కోరుకున్నది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, ఒక అవకాశం వచ్చింది. అంటే మిగతా వాళ్ళు చెయ్యనటువంటి కొన్ని అద్భుతాలు చేస్తే చెయ్యగలడు పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తారనేటువంటిది నిరూపించుకోవటం అనేటువంటిది ఈ రోజున పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. అందుకోసమనే అతను విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు మరి పాలకులు అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే మొత్తం ప్రభుత్వం మొత్తాన్ని ఆయన నడపలేడండి. ఎందుకోసం అంటే ఆయన డిప్యూటీ సీఎం కూడా కాదు ఈ ప్రభుత్వానికి. కెప్టెన్ అన్న అయితే షిప్ కి అతను నిర్ణయం తీసుకునేటువంటి దాని మీద ఆధారం ఉంటది, అధికారాలు. ఆయన డిప్యూటీ సీఎం మాత్రం వైస్ కెప్టెన్. కాబట్టి ఈయన కొన్ని నిర్ణయాలు తీసుకోగలడు. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ రోజున రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున సహకారం వచ్చేటువంటి అంశాలకు సంబంధించి ఏ పథకాల్లో మనం సహకారం పొందొచ్చు అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఆలోచనలు చాలా అద్భుతంగా చేశాడు. ఇందాక చిన్నపరెడ్డి గారు ఒక మాట అన్నాడు, ఏది స్వతంత్ర దినోత్సవం రోజు, జెండా పండగ రోజు వాళ్ళు ఏదో కొత్త బట్టలు వేసుకోవడానికి 15,000 రూపాయలు ఇచ్చేస్తే పంచాయతీలకి సరిపోయిద్దని. వాస్తవంగా అయితే అసలు ఆ కొత్త బట్టలు వేసుకొని ఆ జెండా ఆవిష్కరణ చేసేటువంటిది ఆ హక్కు, ఆ హోదా నాకు ఉంది అని సర్పంచ్ చెప్పుకోవటం అనేటువంటిది మర్చిపోయారండి సర్పంచులు. ఆ ఒక్కదాంతో 5 ఏళ్ల పాటు ప్రజలకు ఏం కావాలంటే అది చేస్తాడండి సర్పంచ్. వెళ్ళి మురుగు కాలువకి ఏదైనా అడ్డుపడితే దాన్ని తీస్తాడు కూడా. ప్రజలకు సమస్య వస్తే ఏమంటే అసలు ప్రజలకు ఏం కావాలంటే సేవ చేయడానికి రెడీ అయిపోతాడు. ఆ విధంగా ఎలా వచ్చింది ఆలోచన అంటే, మీరు హర్ఘర్ తిరంగా అనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వము ఇంటింటికి జెండా ఎగరేయాలని దాని మీద వాళ్ళు ఒక అంశం మీద ఆ జెండా పండుగకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి నిధులు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. వాటిని అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంచాయతీరాజ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మీరు ఒక్కటి చెప్పండి, గ్రామ సభల్లో ఉండేటువంటి బలం ఏమిటి అని అంటే ఇంకొక కీలకమైనటువంటి, ఒక్కొక్క ఊరికి 14 మంది ఎంప్లాయీస్ ఉంటారండి. ఆ 14 మంది ఎంప్లాయీస్ గ్రామ సభకు రావాలి. ఆ గ్రామ సభకు వచ్చి వాళ్ళ పనితీరేంటి, జరిగినటువంటి పనులేంటి, వాటి మీద ప్రజలు అంచనా వేస్తారు. అదే విధంగా ఆ ఊరికి ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని ఖర్చు అయినాయి, ఏ విధమైనటువంటి ఖర్చులు పెట్టారు, ఇంకా ఏమేం పనులు చేయాలి, ఇవన్నీ కూడా ప్రజలే సమీక్షించుకొని ప్రజలే తమ పరిపాలించుకోవటం. ఇది బాపూజీ కన్న కళ్ళకు. అంటే ఇంకొక విషయం అండి, సమయం తక్కువగా ఉంది, ఒక 1 word కంక్లూజన్ కావాలి మీ దగ్గర నుంచి కృష్ణానిల్ గారు. వాలంటీర్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది అయిపోతా ఉంది. వాలంటీర్ ఉంటే ప్రభుత్వానికి ఏ డేటా కావాలన్నా ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చేవారు అని చెప్పేసి ఇప్పుడు చిన్నపరెడ్డి గారు అన్నారు. అంటే ఏ డేటా? అదే అండి నేను అనేది, ఒక ఊర్లో 14 మంది ఎంప్లాయీస్ ఉంటారండి. ఇది గ్రామ పంచాయతీలు మొదలైన దగ్గర నుంచి ఈ విధమైనటువంటి స్థితి ఉంది. వాళ్ళకి అదనంగా వాలంటీర్లు వచ్చారు. వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు స్వచ్ఛంద సేవకులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సహాయకులు మాత్రమే. ఇప్పుడు ఈ రోజున గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, కొనసాగిస్తుంది కూడా. ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్, ఏ ప్రభుత్వమైనా కొనసాగించాల్సిందే. ఈ 14 మంది ఉద్యోగులందరూ గ్రామాల్లో
సేవలు అందిస్తారు. Right. వాలంటీర్లను కొనసాగించాలా లేదనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క వాళ్ళ నిర్ణయాన్ని మీద ఆధారపడదు. వాళ్ళు ఎన్నికల సమయంలో మాత్రం హామీ ఇచ్చారు. ఈ వ్యవస్థను కానీ నిలబెట్టుకుంటారేమో. 10,000 రూపాయల జీతం కూడా పెంచుతామని దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. వాళ్ళ చేత ఏం పనులు చేయించుకుంటారనేది వాళ్ళు. రైట్, చిన్నరెడ్డి గారు ఏమంటారు? సార్, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు, దానికి తగ్గట్టుగా పోతున్నారని కృష్ణాంజనేయులు గారు చెప్పారు. సంతోషం సార్. ఇక్కడ నిజాయితీగా నిరూపించుకోవాలంటే ఒక్కటి అవకాశం సార్. 40 లక్షల టన్నుల ఇసుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిల్వలు ఉంచి ముఖ్యమంత్రిగా దిగిపోయినటువంటి రోజు నుంచి ఆ 40 లక్షల టన్నుల మీద విచారణ చేసి ఎవరెవరు దోచుకున్నారో అది తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ బయటపడుతుంది. అలాగే కృష్ణాంజనేయులు గారు చెప్తూ, ఒక నిమిషం సార్, కృష్ణాంజనేయులు గారు చెప్తూ 15,000 రూపాయలు లేకపోతే 20,000 రూపాయలు ఇచ్చి పంచాయతీల్లో కొత్త చొక్కాలు వాళ్ళు వేసుకుంటే ఆ గ్రామానికి కలర్ రాదండి. ఆ స్కూల్లో పిల్లలకి సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మంది పిల్లలకి మంచి డ్రెస్సులు, మంచి ఫుడ్, మంచి ఆరోగ్యం, మంచి వైద్యం అన్ని కల్పించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. పంచాయతీలో కావాల్సినటువంటి ప్రతిదీ కూడా పేదోడు బాగుండాలి, గ్రామం బాగుండాలి అనే దానికోసం చేశారు సార్. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాగుండాలి, లేకపోతే ఆ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ బాగుండాలి, ఇది కోరుకోలే. సమాజం బాగుండాలి, గ్రామం బాగుండాలి, దేశం బాగుండాలని కోరుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ప్రతి పేదోడిని కూడా టచ్ చేశాడు సార్. వాలంటీరు ఉండడం వల్ల అరగంట గంటలో మనకి అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ పని లేదండి. ఆ అవసరం వచ్చినప్పుడు ఆ వాలంటీర్లు 50 మందికి ఒకరిని వాడాలో, 10 మందికి ఒకరిని వాడాలో, 100 మందికి ఒకరిని వాడాలో ఆయా ప్రభుత్వాలు తేల్చుకుంటాయి. అది అవసరం లేదు. మనకి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా గంటలో కావాలంటే వ్యవస్థలన్నీ ఉన్నాయి, మళ్ళీ వాడుకోవచ్చు. అది నిరంతరం 365 రోజులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అవసరమైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలంటే పెట్టుకుంటారు. రెండు ఇసుక తీసుకెళ్ళిపోయి నేను చెప్తానండి. ఇసుక ఎవరు ఆరోపణ చేశారో వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సమాధానం చెప్తారు, చెప్పండి. ఇసుక ఏమైందంటే సార్, యాక్చువల్ గా ప్రభుత్వం ఎప్పుడైతే ఓడిపోయిందని తెలిసిందో ఎవరైతే గుత్తాదారులు ఉన్నారు కదా, ఊరి నాయన ఇలా ఛార్జ్ తీసుకునే లోపు ఇసుకంతా బుక్ చేయాలని చెప్పేసి రాత్రి పగల అక్కడే కూర్చొని తినేశారు మొత్తం ఇసుకంతా. వైసీపీ పాత నాయకులు అందరూ ఆ ఇసుకంతా వాళ్ళే. ఇది నమ్మశక్యంగా లేదు. వాళ్ళే మొత్తం ఎలా తింటారు సార్? ప్రభుత్వం సార్ జేసీబీలు పెట్టి నోట్లో పోసుకోరు సార్, జేసీబీలు పెట్టి లారీల్లో పోసుకొని దొంగదారిన మొత్తం ఇప్పుడు ఫైళ్లు తగలబెడుతున్నారు కదా, అలా దొరికిపోతే లారీలో తరలించుతారు. రాత్రి పగల దొంగతనం చేసి తినేసి పట్టుకెళ్ళిపోయారు వాళ్ళంతా. ఎవరికైతే తప్పు చెప్పారో జిల్లాలో ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ ఇసుకంతా 40 లక్షల టన్నులు ఇసుక పట్టుకెళ్ళిపోయారు సార్. వీళ్ళు ఏది మీ ప్రభుత్వం తీసుకునేటువంటి ఆ గ్యాప్ లో ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత మీ ప్రభుత్వం ఏర్పడేటువంటి ఆ మధ్య గ్యాప్ లో 40 లక్షల టన్నులు ఇసుక వైఎస్ఆర్సీపీ తినేశారు. ఓకే, అవును సార్. రైట్, చిన్నరెడ్డి గారు వారు క్లారిటీ ఇచ్చారు. అయితే వారు ఏమంటారంటే దీని మీద విచారం జరపాలి, పవన్ కళ్యాణ్ గారు విచారం జరిపించి వాస్తవం ఏంటో అందరూ వస్తారు, విచారణ జరుపుతారు. ఎందుకు ఆరబడతారు? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని వదలరు రాజ్యాంగ పరంగా. వీళ్ళు మాట్లాడితే రెడ్ బుక్ అంటున్నారు. బ్రహ్మనాయుడు గారు ఒక మాట చెప్పాలి ప్లీజ్. రెడ్ బుక్ అంటే ఎవరు రెడ్ బుక్ ఎక్కడెక్కడ వాడతారండి? రాజ్యాంగంలోన, చట్టాల్లోన, కోర్టుల్లోన రెడ్ బుక్ వాడతారు. తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్ష అమలు చేసే బుక్లు ప్రతి ఒక్కటి కూడా రెడ్ కలర్ లో ఉంటది. అలాగే తప్పు చేసిన పేరు రెడ్ బుక్ లో రాసుకున్నాడు. దాని రాజ్యాంగ ప్రకారంగా వీళ్ళు రెడ్ బుక్ అని రాసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారు. ఆ పేర్లో, ఆ బుక్ లో ఉన్నటువంటి పేర్లు ఎవరైతే ఉన్నాయో వారిని ఏం చేస్తున్నారు? రాజ్యాంగ పరంగా సమయం లేదండి. పంచాయతీలకు పూర్వ వైభవం రావాలని ఆశిద్దాం, వలసలు ఆగాలని ఆశిద్దాం, గ్రామాలు పటిష్టంగా ఉండాలని ఆశిద్దాం. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు కృష్ణాంజలి గారు, మర్రాబు సురేష్ గారు, చిన్నరెడ్డి గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్.